టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర ఇండస్ట్రీస్ యజమాని వట్టే జానయ్య యాదవ్ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్పీ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర ఇండస్ట్రీస్ యాజమాని వట్టే జానయ్య యాదవ్ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఆరోపించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వజ్ర ఇండస్ట్రీస్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక రాజకీయ ఎజెండా ఉందన్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. జేబీ మిల్లులకు సంబంధించిన అంశంలో కూడా వాస్తవాలను పక్కనబెట్టి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, బీసీ నాయకుడిగా ఎదుగుతున్న వట్టే జానయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన భారీ ధాన్యం కుంభకోణాలపై దృష్టి పెట్టకుండా చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. పెద్ద ఎత్తున జరిగిన అవినీతి కుంభకోణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీసీలు వ్యాపారాలు చేయకూడదా, రాజకీయాల్లో ఎదగకూడదా అని ప్రశ్నించిన ఆమె రాజ్యాంగ ప్రతి పౌరుడికి రాజకీయంగా ఎదిగే హక్కు కల్పించిందన్నారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి బీసీలను అణచివేస్తే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. అధికారంలో ఉన్నవారు రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్పహడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరేస్ అధ్యక్షుడు బొల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేది అది అబద్ధపు న్యూస్ అండి. పీడీ యాక్ట్ పెట్టే అంత నేరాలు ఘోరాలు వట్టే జానయ్య గారు ఏం చేయలేదు. ఆయన దేశద్రోహి కాదు, టెర్రరిస్ట్ కాదు, లేదంటే ప్రజాస్వామ్య కోట్లు కొల్లగొట్టలేదు. పీడీ యాక్ట్ పెట్టే అంత నేరాలు చేయలేదు. ఇది అబద్ధపు ప్రచారం పెట్టిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఎవరైతే పెట్టిరో ఆ పెట్టిన ఆయన మీద నిన్న కేసు పెడదామంటే ఆయన నేను ఇంకోసారి పెట్టను, నాది తప్పైంది, అది బీసీ వర్గాల మన బీసీ బిడ్డ కాబట్టి నేను నాదేదో తెలవక పెట్టినా నేను ఇంకోసారి పెట్టనని మాట్లాడటం జరిగింది. అది ఆ పోస్టును డిలీట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పీడీ యాక్ట్ అనేది మరి పెట్టిందంతా అబద్ధపు న్యూస్. అది సోషల్ మీడియాలో అడ్డగోలుగా వైరల్ చేసిండ్రు. ఆ వైరల్ చేసిన వాళ్ళు వాళ్ళే. పీడీ యాక్ట్ లేదు, ఏ యాక్ట్ లేదు. దీనికి కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఇంకో కేసు ఫైల్ చేసిండ్రు. దానికి కూడా రేపు వెళ్ళిండో యాంటిసిపేటెడ్ బెయిల్కి అప్లై చేసినాం, వస్తుంది. ఇలా ఈ కేసులో ఏవి వాళ్ళు పెట్టిన ఆరోపణలు ఏవి నిజం కావు. ఇవన్నీ కూడా నిజాలేంది అబద్ధాలేందని బట్టబయలు చేస్తాం మేము. దానికి కొంచెం మాకు టైం పడుతుంది. ఓ 2-3 రోజుల టైంలో మీకు నిజాలు నిరూపిస్తారు. అయినప్పుడు నా కొడుకు సర్పంచ్గా గెలిచిండు గాంధీనగరం కాడ. ఏదో శంకర్ గెలిచి నా కొడుకు కాడికి వచ్చి నా కొడుకుని శంక పెట్టుకొని జానీ రారాని నా కొడుకుని చెత్తపోయి 5 ఏళ్ళు కన్నా కొడుకుని చూసుకుంటూ మన దామోదర్ రెడ్డి సార్ ఆయన పోయినాక ఆయన వచ్చిండు. ఆయన వచ్చి జానీ రారా అని చక్క పెట్టుకొని పోయిండు. చక్కదనంగా 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఆయన తర్వాత జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు. ఆయన కడుపు చల్లకుండా ₹1,00,00,000 ఖర్చు పెట్టిండు జగదీశ్వర్ రెడ్డికి నా కొడుకు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి రెండోసారి గెలవలేనురా జానయ్య అంటే ₹1,00,00,000 పెట్టి గెలిపించిండు. గెలిపించినాక 75 కేసులు పెట్టిండు నా కొడుకు మీద. పెట్టి నెల రోజులు కిడ్నాప్ చేసిండు. అట్లా జనాలందరూ నా కొడుకుని తీసుకొచ్చుకోరు. మళ్ళీ ఇప్పుడు ఏదో మిల్లు చేసుకొని పొలం చేసుకొని ఇంటి దగ్గర నుండి బతుకుతుండు.
బతికే వాటికి ఇంకా ఇప్పుడు ఏరే కేసులు పెట్టి మిల్లు మీద దాని మీద దీని మీద పెట్టి నా మనవల నా కొడుకుని నా కోడల్ని ఇంట్లో లేకుండా ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇంటికాడ లేకుండా ఇల్లు పడిపోయింది. పొద్దున్నాక తెల్లందాకా నా కొడుకు కోసం నా మనవల కోసం ఏడ్చుకుంటూ తిరుగుతున్నా. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నా కొడుకు ఎంత పడ్డారు. మేమేమన్నా వాళ్ళ సొమ్మన్న తిన్నామా, అర్థగండంగా ఓనన్న భూమి పట్టా చేసుకున్నావా, ఓనన్న మలుపుకొచ్చుకున్నావా, లేకపోతే వాళ్ళ సొమ్మన్న జడ్జి చేసుకున్నావా? నా కొడుకు వాళ్ళ కాడికన్నా పోయి 10 రూపాయలు అడుకొచ్చుకొని లేదురా నీకు అన్నాడా నా కొడుకు ఒక్కలి సూర్యాపేటలో అనిపించి నా కొడుకు ముట్టికి లాగా కట్టిన కాంచి కోర్టు వల్ల దాంట్లో తిన్నాడు. సూర్యాపేటలోనే బతికినాం మేము. అందరికీ ఒట్టే జానయ్య గురించి అందరికీ నా కొడుకు కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి సంపాదించుకోడు, పిల్లలు చదివించుకోడు, వాడు కష్టపడ్డాడు, ఇంతో అంతో సంపాదించుకోడు, మమ్మల్ని చదువుకుంటా నా కొడుకుని చూసి ఇట్లా లేనిపోని కేసులు పెట్టి మిల్లు మీద అని ఒడ్లని ఇట్లా అట్లా అని అన్ని కేసులు పెట్టి నా కొడుకుకు ఒకటి పోతే ఒకటి పోతే 75 కేసులు అప్పుడు పెట్టిండు. ఆ జగదీశ్ రెడ్డికి ఒక కొడుకుండు, ఆయన ఏమవుతాడో తెలియదు, లాస్ట్కి ఎక్కడ పోతాడో తెలియదు. 75 కేసులకు కూడా అడిగిన 3 క్వింటాలు 6 క్వింటాల చేపలు పట్టిర్రని పెట్టిండు నా కొడుకు మీద. నేను అడిగిన అయ్యాల కూడా అడిగిన 6 క్వింటాల చేపలు తెచ్చి నీ ఇంట్లోనే పోచండి జగదీశ్ రెడ్డి. నా కొడుకు వాళ్ళు దాంట్లో పోయి నా కొడుకు చేపలు పట్టేది రాదు, నా కొడుకు చేపలు పట్టేదే తెలియదు, మడుగులకు దిగేది తెలియదు. నా కొడుకు నీ ఇంట్లోనే పోచండి తెచ్చాను. అట్ట కూడా అడిగిన అయ్యాల రా ఎదురు రా, నేను అట్ట మీద నిలబడతా, సొరపేట అట్ట మీద నిలబడతా రా, మన ఇద్దరం చూస్తున్నాను. నా కొడుకు లేకుండా ఏం లేదని చెప్పిన అయ్యాల కూడా చెప్పినా ఇయ్యాల కూడా చెప్తూనే ఉన్నా. నా కొడుకుని గురించి మీరు ఎంత ఇదవుతారో, నా కొడుకు ఇంకా పైకి పోతాడు, కిందికైతే రాడు. మీరు ఎట్టయితారో ఎంకతో ఆ తర్వాత నేను చచ్చితే చెప్పలేను కానీ బతుకుంటే చెప్తా. ఈ సూర్యాపేటలో ఎమ్మెల్యేలు నేను పుట్టిన కాంచి చూసుకుంటూ వస్తున్నా. ఇటువంటి ఎమ్మెల్యే ఇటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడు లేరు, ఏమి లేరు. నేను 70 ఏళ్ళకు వచ్చిన దోసపాటి ఆయన పేరేందో గోపాలు, ఆయన కూడా చేసిండు. అప్పుడు నా కొడుకు చిన్న పిల్లగాడే. ఆ దోసపాటి గోపాలు కూడా నా కొడుకుని దగ్గర పెట్టుకోడు, రాజకీయం వల్ల తిరుగుతుండాలి. ఆయన కడుపుతాలో కూడా ఆయన ఏదో సంకయ్య దామోదర్ రెడ్డి కన్న తండ్రులుగా దిప్పుకొచ్చారు నా కొడుకుని.